అందరికీ హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ ప్రవీణ. ఈరోజు వీడియోలో ఏంటంటే మట్టి కుండలో చికెన్ గ్రేవీ కర్రీ ఏ మసాలాలు వేయకుండా చక్కగా గ్రేవీ ఎక్కువగా వచ్చేలాగా ముక్కలు బాగా మగ్గి మనకి బాగా కూర అనేది చాలా టేస్టీగా వస్తుందన్నమాట. అది ఎలా అనేది ఇప్పుడు నేను ఎలా చేస్తాననేది ఈ వీడియోలో చూపిస్తున్నాను. అలాగే ముందుగా వచ్చేసి ఇక్కడ మనకి మల్లె మొక్కలు కానీ లేదనుకుంటే గులాబీ మొక్కలు కానీ ఎక్కువగా పువ్వులు ఎక్కువ పూయాలి, మొగ్గలు ఎక్కువగా కావాలి, చెట్టు బలంగా ఉండాలనుకుంటే కనుక మన ఇక్కడ చూస్తున్నారు కదా, నేను ఇలాగా పాతవి ఆకులు ఉంటాయన్నమాట. ఆ ఆకుల్ని ఎప్పటికప్పుడు తుంచేయాలి. తుంచేస్తే కనుక మనకి ఎక్కడైతే మనం ఈ ఆకులను తుంచి పడేస్తున్నామో ఆ ఆకుల ప్లేస్లో కొత్త ఆకులు అనేవి, కొత్త చిగురు అనేవి పుడుతుంది. ఆ కొత్త చిగురు వచ్చేటప్పుడు ఏంటంటే ఆ చిగురుతో పాటు మనకి మొగ్గలు అనేవి రావడం స్టార్ట్ అవుతాయి అన్నమాట. అప్పుడు మనకి మొక్క అనేది చాలా బలంగా ఫాస్ట్గా పెరిగి మనకి గులాబీ మొక్కలు పువ్వులనేవి ఎక్కువగా ఇస్తుంది మొక్క అనేది. అలాగే సేమ్ మనకి మల్లె మొక్క కూడా ఇలాగే చేసుకుంటే కనుక చక్కగా మల్లె మొక్కలు నేల మీదైనా కుండీలోనైనా చిన్న చిన్న ప్లేసెస్లోనైనా సరే చక్కగా హెల్తీగా వచ్చేస్తాయి మొక్కలు అనేవి. ఎప్పుడు కూడా మనం పాత ఆకుల్ని అలాగని తుంచేసిన తర్వాత వేస్ట్గా పడేయొద్దు. అక్కడ మనం కుండీలోనే మామూలుగా మొదట్లో వేసేసామనుకోండి, ఆ మట్టి ఎక్కడ ఉందో అక్కడ మొక్క దగ్గరే వేసేస్తే కనుక మనకు అది గెత్తంలో కూడా యూజ్ అవుతుంది. కాబట్టి ఆకులు చక్కగా బలంగా వచ్చేస్తాయి. మనకి మొక్కలు అనేవి ఎప్పుడైనా సరే త్వరగా చిగురు పెట్టి మొగ్గలు ఎక్కువ కాసి పువ్వులు ఎక్కువ కాయాలంటే కనుక ఈ టిప్ యూస్ చేయండి. తర్వాత వచ్చేసి ఇక్కడ మెంతులు అనేవి నానబెట్టేసి 1 వీక్ ఒక 10 డేస్ ముందు అయితే నేను ఇవి వేసానమాట. లాస్ట్ వీకే వండేద్దాం అనుకున్నా తెంపేసి, కానీ కుదరలేదు నాకు ఈ పండుగలో. అయితే కొంచెం ఈరోజు నేను కట్ చేశాను కదా, కొద్దిగా వేలు అనేవి పొడవుగా వచ్చేసాయి అన్నమాట. స్టార్టింగ్లో ఉన్నప్పుడే మనం 10 రోజుల ముందు వేసాను అన్నాను కదా, మెంతులు అయితే ముందు రోజు నానబెట్టేసి తర్వాత చల్లేసిన తర్వాత చక్కగా వచ్చేసింది ఆకుకూర అనేది. 1 వీక్కే వచ్చేస్తుంది చక్కగా. అప్పుడు 1 వీక్ దాటిన తర్వాత మరుసటి రోజు 2 డేస్ తర్వాతనే మనం తీసేసి చక్కగా పప్పులోకి వాటిలోకి వేసేసుకోవచ్చు. పప్పు మెంతికూరలాగా వండుకోవచ్చు. పప్పు గోంగూర, పప్పు తోటకూర ఎలా అయితే వండుకుంటామో పప్పు మెంతికూర కూడా అలాగే వండేసుకోవచ్చు. చక్కగా బయట కొనుక్కున్న పని లేకుండా ఇంట్లోనే కొంచెం మెంతులతో 1 స్పూను మెంతులు ఉంటే చాలు. చక్కగా ఈ ఆకుకూరలు మనకి మెంతాకు అనేది చాలా బాగా వచ్చేస్తుంది. అలాగే మెంతాకుతో మనం కస్తూరి మేతి మనం బయటన తెచ్చుకొని చికెన్లో కానీ లేదంటే ఏదైనా మనం వంట చేసేటప్పుడు కస్తూరి మేతి ఇలాగ స్మాష్ చేసి నలిపేసి వేస్తూ ఉంటాము. మసాలా పేస్ట్ తయారు చేసుకున్నప్పుడు కూడా వేసుకుంటూ ఉంటాం కదా. ఈ మెంతికూర అలాగే పప్పు మెంతికూరలాగా వండుకోవచ్చు. అలాగా లేదు అనుకుంటే బాగా వాష్ చేసేసి ఒక పేపర్లోకో లేదంటే ఒక దేంట్లోనైనా వేసేసి బాగా ఎండబెడితే కనుక మనకి కస్తూరి మేతి కూడా ఈ మెంతికూరతో మనకి రెడీ అయిపోద్ది. అది ఒక డబ్బాలో కూడా స్టోర్ చేసి పెట్టుకున్నాం అనుకోండి, ఇలా వంటలు చేసుకునేటప్పుడు, కూరలు వండుకునేటప్పుడు అన్నిటిలోకి వేసుకోవచ్చు. చాలా హెల్దీ కూడాను. తరువాత ఇక్కడ మట్టి పాత్రలో కొంచెం ఎక్కువగా ఆయిల్ వేయకుండా కొంచెం ఆయిల్ కొంచెం ఆయిల్ వేసేసుకొని తర్వాత ఒక 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం కరివేపాకు వేసి ఉల్లిపాయ పచ్చిమిర్చి తరుగు ముక్కలు అనేవి ఇందులో వేసేస్తున్నా. ఇంకోటి ఏంటంటే పేస్ట్ అనేవి నేను తయారు చేయలేదు. మసాలా కానీ ఏమీ లేకుండా చక్కగా తయారు చేసేసుకోవచ్చు. గ్రేవీకి గ్రేవీ ఉంటుంది, జ్యూసీగా ఉంటాయి పీసెస్ అనేవి, చికెన్ పీసెస్ అనేవి చాలా బాగుంటాయి. ఇవి గారెల్లోకి లేదంటే చపాతీ, అన్నంలోకి దేంట్లోకైనా బాగుంటుంది. అంటే మామూలుగా మనం పేస్ట్ చేస్తూ వేసుకొని ఉంటాం కదా, అలా కాకుండా చక్కగా ఇలాగా ఆయిల్ బాగా మరిగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎప్పుడైనా సరే బాగా మగ్గిన తర్వాతే మనం ఏ కూరల్లోకైనా వంకాయ టమాటీ వండుకున్నప్పుడు కానీ, కాయగూరలు వండుకునేటప్పుడైనా లేదనుకుంటే ఇలా ఎన్వి వండుకునేటప్పుడైనా అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఫ్రై అయితేనే ఆ పచ్చివాసన అనేది లేకుండా కూరకు అనేది టేస్ట్ బాగా వస్తుంది అన్నమాట. నేను ఎప్పుడు కూడాను అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఫ్రై అయిన తర్వాత అంటే మనకి మసాలా పేస్ట్ కావాలంటే అందులో వేసుకోవచ్చు. లేదు అనుకుంటే ఇలాగ ఉల్లి తరుగుతోనైనా మనం చేసేసుకోవచ్చు కూరలు. ఏది చేసినా సరే అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది కంపల్సరీ బాగా ఫ్రై అయిన తర్వాత వేసుకుంటే మంచిది. కూర అనేది బాగా టేస్ట్ వస్తుంది అన్నమాట. తర్వాత ఇందులో నేను ఉల్లిపాయలు త్వరగా మగ్గడానికి బాగా ఫ్రై అవ్వడానికి
కల్లుప్పు అయితే ఇందులో కొంచెం వేసాను. మామూలుగా సాల్ట్ కావాలంటే సాల్ట్ వేసేసుకోవచ్చు, కానీ కల్లుప్పు వేస్తే కొంచెం టేస్ట్ బాగుంటుంది. తర్వాత మనకి హెల్తీ కూడాను, అందుకని చెప్పేసి కల్లుప్పు అయితే వేసాను అనమాట. ఇలాగా కొంచెం చూడండి బాగా ఫ్రై అయిన తర్వాత టమాటీ ముక్కలు అయితే వేసేసి, ఎలాగో కల్లుప్పు వేసేసాం కదా, ఉప్పు వేసేసాం కాబట్టి ఈ టమాటీ ముక్కలు కూడా వేసేసి బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకుంటే కనుక ఒక 5 మినిట్స్లో మనకి ఇవి బాగా మగ్గిపోయి బాగా పేస్ట్ లాగా ఇలాగ స్మాష్ చేసేసుకుంటే కనుక పేస్ట్ లాగా తయారైపోతాయి. తర్వాత మనకి ఉల్లిపాయ ముక్కలు ముందుగా మనం ఫ్రై చేసుకుని తర్వాత టమాటీ ముక్కలు వేసుకొని మగ్గి పెట్టుకోవచ్చు. లేదు అనుకుంటే కనుక ఉల్లిపాయ ముక్కలు ఫ్రై అయ్యేటప్పుడే ఉప్పు వేసేసుకున్నా పర్వాలేదు, రెండు కలిపి బాగానే ఫ్రై అయిపోతాయి. తర్వాత ఇవి బాగా మగ్గేలోపు ఒక 1/2 కిలో చికెన్ అనేది బాగా వాష్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నా. తర్వాత ఇందులో జీలకర్ర, ధనియాల పౌడర్, అలాగే పసుపు ఇంట్లో తయారు చేసిందే పసుపు, తర్వాత మసాలా కారం కూడా మనం ఇంట్లో తయారు చేసిందే. ఇవి మసాలా కారం ఎక్కువ అంటే కొంచెం ఘాటు ఉంటుంది, మసాలా కూడా ఎక్కువ పెద్దగా వేయకపోయిన మసాలా అంటే వేరేగా పేస్ట్లు అంటే మనం చేసి వేయట్లేదు కాబట్టి ఈ మసాలా కారంలోనే అన్నీ ఉంటాయి. పసుపు, మసాలా, అలాగే ఘాటు, కారం అన్నీ ఈ కారంలోనే ఉంటాయి కాబట్టి ఒక చిన్న స్పూన్తో ఒక 3 స్పూన్స్ అయితే వేసాను. తర్వాత పెప్పర్ పౌడర్ చిన్నది వేసాను. తర్వాత కొత్తిమీర మనం లాస్ట్లోనైనా వేసేసుకోవచ్చు, మామూలుగా టమాటా ముక్కలు మగ్గిన తర్వాత అయినా వేసుకోవచ్చు. కానీ నేనేం చేశానంటే మనకి చికెన్ ముక్కలకి బాగా ఈ ఉప్పు కారం పడతాయి, కారం ఈ మసాలా పౌడర్ అనేది పడుతుంది కదా, అందుకని చెప్పేసి వాటితో పాటు ఈ కొత్తిమీర ముక్కలు కూడా క్లీన్ చేసేసి చిన్న చిన్న పీసులుగా కట్ చేసి ఇందులో వేసేసి బాగా కలిపేసుకొని పక్కన పెట్టేసుకున్నా. ఈలోపు తర్వాత మూత తీసుకుంటే కనుక ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి ఉల్లిపాయ టమాటా ముక్కలు చాలా బాగా దగ్గరికి మగ్గాయి కదా, బాగా కలిపేసుకొని ఒకసారి ఇలా కలిపేసుకొని స్మాష్ చేసేసుకుంటే కనుక మనకి గ్రేవీగా జ్యూసీగా వస్తుంది. ఎప్పుడైనా చికెన్ గ్రేవీ కర్రీ వండాలనుకుంటే కనుక ఉల్లిపాయ పేస్ట్లా చేయకుండా ఉల్లిపాయలు, టమాటీలు, మసాలాలు వేసేసి పేస్ట్లా చేసి వేసుకునే కన్నా, అంటే పలావ్ బిర్యానీలో చేసుకుంటాం కదా, అప్పుడు అలా చేసుకుంటే పర్వాలేదు. కానీ మ్యాక్సిమం రైస్లోకైనా చపాతీలోకైనా ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది. అంటే మనం ఉల్లిపాయను టమాటీలు చిన్న చిన్న ముక్కలకి మసాలా ఎక్కువ లేకుండా ఇలాగా గ్రేవీలాగా చక్కగా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కొక్కసారి అంటే నేను పేస్ట్ లాగా ఎక్కువగా చేస్తాను, కానీ ఒక్కొక్కసారి ఇలాగా చేస్తూ ఉంటాను. ఈ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మామూలుగా ఉల్లిపాయ ముక్కలతో చేసిన కూర అనేది. అయితే ఇక్కడ కలిపి పక్కన పెట్టుకున్న పీసెస్ అనేవి కూడా ఇందులో వేసేస్తున్నా. ఇలా వేసేసి మొత్తం కూడా ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసుకుంటే కనుక మనకి ఆవిరితో పాటే వాటర్ అనేది మనకి యాడ్ అవుతుంది కదా, అది రెండు కూడా కలిసి బాగా మగ్గుతాయి. బాగా మగ్గిన తర్వాత అప్పుడు వాటర్ వేసుకుంటే కనుక ముక్క అనేది చాలా సాఫ్ట్గా గ్రేవీగా వస్తుంది అన్నమాట. గ్రేవీగా చాలా బాగుంటుంది. ఇంకా బాగా కలిపేసి వెంటనే నీరు పోయకూడదు, నీరు పోస్తే కనుక దాని టేస్ట్ అనేది మారిపోతుంది. మనకి ఏంటంటే చికెన్ ముక్కలకి కారం, పసుపు, మసాలా పౌడర్ అనేది కూడా మనం యాడ్ చేసి బాగా కలిపి ముక్కలకు బాగా పట్టేలా కలిపి ఇందులో వేసుకున్నాం కాబట్టి ఇంకా బాగా పడుతుంది అన్నమాట. ఇలా బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఒక 5 నిమిషాలు లేదా 10 నిమిషాల పాటు వాటర్ అనేది పైకి తేలి ఆయిల్ కూడా చిన్నది మనకి పైకి తేలేటప్పుడు ఇక్కడ చూడండి, ఇంకా వాటర్ వేయకముందే వాటర్ అనేది ఎంత బాగా పైకి వచ్చిందో, ఇలా బాగా కిందన అడుగు పట్టకుండా వెంటనే ఇలా కలిపేసుకొని తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటే కనుక చాలా బాగుంటుంది. అంటే మట్టి కుండ కాబట్టి మరీ హై ఫ్లేమ్లో కాకుండా కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం వాటర్ వేయకముందు కలిపి అలా మూత పెట్టేసుకుంటే కనుక అడుగు పట్టకుండా ఉంటుంది. తర్వాత హై ఫ్లేమ్లో పెట్టుకొని వాటర్ వేసుకుంటే కనుక
చక్కగా త్వరగా ఉడికిపోద్ది. జ్యూసీగా గ్రేవీ మంచి చక్కగా చిక్కటి గ్రేవీతో చికెన్ అనేది తయారైపోతుందన్నమాట. ఇప్పుడు ఇలా వాటర్ పోసిన తర్వాత కరివేపాకు, కొత్తిమీర, లెమన్ పిండుకోవాలంటే లెమన్ కూడా చిన్నది నిమ్మకాయ పిండుకుంటే కనుక చాలా బాగుంటుంది. నేను లాస్ట్లో అయితే కూర బాగా దగ్గరికి అయిన తర్వాత నిమ్మకాయ కూడా చిన్నది రసం అనేది వేసాను. మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఇక్కడ చూడండి చాలా చక్కగా గ్రేవీగా ఎంత బాగా వచ్చేసిందో ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి.